హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్ కంటిగ్యూస్ సబ్ అరేకి కోడ్ రాద్దాం. సో మ్యాథ్స్ కంటిగ్యూస్ సబ్ అరే అంటే ఫస్ట్ మనకి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో మనకి పక్క పక్కన ఉన్న ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే పక్క పక్కన ఉన్న వాల్యూస్ ని సమ్ చేస్తే సో అందులో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటే అది ప్రింట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 -4 5 -1 2 -3 అని మనం ఇచ్చాం. మనకి ఒక లిస్ట్ ఇచ్చారు. సో ఆ లిస్ట్ లో ఫస్ట్ మనకి సింగిల్ నెంబర్ 2 తీసుకుందాం. సో 2 సమ్ చేస్తే 2, దాని తర్వాత 2 -4 సమ్ చేస్తే -2. సో అలాగే 2 ప్లస్ -4 ప్లస్ 5. సో దాని తర్వాత 2 ప్లస్ -4 ప్లస్ 5 ప్లస్ -1 అలాగే లాస్ట్ వరకు. సో దాని తర్వాత -4 5 -4 కాడి నుంచి ఈచ్ ఫస్ట్ -4 తీసుకోవాలి. దాని తర్వాత -4 ప్లస్ 5. సో దాని తర్వాత -4 ప్లస్ 5 -2. సో ఇందులో ఏంటంటే ఈ ఈ లిస్ట్ ని ఎవ్రీ లిస్ట్ ని ఒక డిక్షనరీలోకి అపాయింట్ చేసుకుని యాడ్ చేసుకుని సమ్ మ్యాక్స్ సమ్ ఏదొస్తే అది ప్రింట్ చేయాలి. సో దీనికి కోడ్ రాద్దాం. సో నెంబర్ తీసుకున్నాం, ఫస్ట్ నెంబర్స్. సో ఇచ్చిన నెంబర్స్ ని నేను ఇన్పుట్ కింద రీడ్ చేసుకుని వాటిని ఇంట్లో కన్వర్ట్ చేసుకుని లిస్ట్ లోకి యాడ్ చేసుకున్నాం. సో ఎంటీ డిక్షనరీ ఒకటి తీసుకున్నాను. సో దాని తర్వాత ఫర్ అనే లూప్ తీసుకున్నాను. లెంత్ ఆఫ్ నెంబర్స్ వరకు రొటేట్ చేయాలని. సో రొటేట్ చేయాలి కాబట్టి సో లెంత్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను. సో దాని తర్వాత జే అనే లూప్ తీసుకున్నాను. సో ఐని వదిలేసి సో ఫస్ట్ లూప్ ఐ వాల్యూ తీసుకుంటుంది. ఐ 0. సో 0 కాడి నుంచి కాకుండా 0+1 కాడి నుంచి లెంత్ ఆఫ్ ఎంత ఉంటే అంత. సో నెక్స్ట్ డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అందులో మనం అరేస్ అంటే లిస్ట్ ని అండ్ వాటి సమ్స్ ని యాడ్ చేద్దాం డిక్షనరీలోకి. సో నెంబర్ డిక్ట్ ఎందుకు వాడుతున్నాం అంటే సో డూప్లికేట్స్ వాల్యూస్ ఏమైనా ఉన్నా ఏంటంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది. సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఐ నుంచి జే వరకు ఎంత ఉంటే అన్ని వాల్యూస్ ని అందులో మనం సమ్ చేసి అది డిక్షనరీలోకి వాల్యూస్ కింద యాడ్ చేసుకుంటుంది. సో కీస్ మనం కీస్ సపరేట్ గా రావాలంటే సో కీస్ ని సపరేట్ గా ఒక లిస్ట్ లోకి యాడ్ చేసుకున్నాం. సో లిస్ట్ ఆఫ్ నెంబర్ డిక్ డాట్ కీస్. సో కీస్ అంటే ఓన్లీ లిస్ట్. మనం ఇక్కడ మనం తీసుకున్న లిస్ట్ ని కీస్ ని సపరేట్ గా మనం కీస్ అనే లిస్ట్ లోకి యాడ్ చేసుకున్నాం. సో వాల్యూస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్స్ డిక్ట్ డాట్ వాల్యూస్. సో వాల్యూస్ అన్ని సపరేట్ గా ఒక లిస్ట్ లోకి వస్తాయి. సో మ్యాక్స్ నెంబర్ కావాలి కాబట్టి మనకి మ్యాక్స్ సమ్ అంటే మ్యాక్స్ అరే అంటే మ్యాక్స్ సమ్ ఎంత వస్తే అదే అరే మ్యాక్స్ అరే. సో మ్యాక్స్ సమ్. సో ఫస్ట్ దాని ఇండెక్స్ రావాలి. మనకి ఇండెక్స్ తెలిస్తే సో అక్కడ ఆ ఇండెక్స్ మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ డాట్ ఇండెక్స్ మ్యాక్స్ వాల్యూస్. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ కీస్ మ్యాక్సిమం ఇండెక్స్. సో మనం రన్ చేద్దాం. సో ఈ లిస్ట్ ఏంటంటే ఓన్లీ 5 -2 5 -1 2. ఈ లిస్ట్ ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది?
6 వస్తుంది. సో ఇందిట్లో మ్యాథ్స్ కంటిగ్యూస్ సబ్ అరే అంటే సో 5 మైనస్ 1 అండ్ 2 ఇట్స్ సమ్ చేస్తే 6 వస్తుంది. అంటే ఇంకా వేరే ఏ కాంబినేషన్లో చేసినా మనకి పక్క పక్కన ఉన్న ఏ కాంబినేషన్లో చేసినా మనకి 6 కన్నా అబోవ్ వాల్యూ రాదు. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ క్యాల్ finding the max contiguous subarray. So hope you guys understand the video. Thank you.